వెల్కమ్ బ్యాక్ టు సెషన్ వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెమరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళకి బొగ్గులతోటి దూపం వేస్తూ ఉంటారు కదండి. కొంతమంది ఇంటి నిండా కూడా దూపం అది వేసుకుంటూ ఉంటారు కదా పండగలప్పుడు, కానీ ఇప్పుడు రెగ్యులర్గా కానివ్వండి. అందులో ఇప్పుడు ఏంటి అంటే చలికాలం కాబట్టి బొగ్గులు మీకు ఇన్కేస్ అవైలబుల్లో లేవు అనుకోండి, సింపుల్గా ఇంట్లో మనకి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరి చిప్ అయితే వస్తుంది కదండి, దాన్ని కొంచెం ఒక చిన్న ముక్క తీసుకొని బాగా కాల్చేయండి. చేసుకున్న తర్వాత ఇలా పాడైపోయిన దియా ఏదైనా ఉంది అనుకోండి దానిలో పెట్టేసి ఈ విధంగా మంట అంతా ఆరిపోయిన తర్వాత పొగ అయితే వస్తూ ఉంటుందని దీనిపైన కొంతమంది సాంబ్రాణి వేసుకుంటారు, కొంతమంది ఏంటంటే ఈ విధంగా కర్పూరం అయితే వేసుకుంటూ ఉంటారు కదా. ఈ విధంగా మంచి పొగ అయితే వస్తుందండి. వేడి మీద ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకొని ఇల్లు మొత్తం చూపించుకోవచ్చండి. మనకి చలికాలంలో బొగ్గులు లేకుండా ఈ విధంగా దూపం అయితే వేసుకోవచ్చు ఇంటి నిండుగా. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పెద్ద సోపుని అయితే ఇక్కడ నేనైతే తీసుకున్నానండి. మీరు ఏంటి అంటే మనం స్నానం చేయడం వాడడం మిగిలింది ఉంటుంది కదండి, చిన్న చిన్న పీసెస్గా ఉండిపోతాయి కదా, దాన్ని అయితే వాడడం కదా, దాన్ని అయితే తీసుకోవచ్చు అండి. మీరు దీన్ని చిన్న చాక్తో కనుక హోల్స్ చేసుకున్నామనుకోండి చిన్న చిన్నగా ఇలా లవంగాలను అయితే పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ నేను మిగిలిపోయిన దీన్ని కూడా లవంగాలను అయితే గుచ్చేస్తున్నానండి. దేనికి ఉపయోగిస్తామనుకున్నారా, దీన్ని మన నాఫ్థలిన్ బాల్ లాగైతే ఉపయోగించుకోవచ్చు. మన వాష్ బేసిన్ ఉంటుంది కదండి, వాష్ బేసిన్లో అయితే నాఫ్థలిన్ బాల్ బదులు ఇది న్యాచురల్గా అయితే మంచి వాసన అయితే వస్తూ ఉంటుందని మన వాష్ బేసిన్లో అయితే వేయచ్చు. అట్ ద సేమ్ టైం ఈ పెద్ద సోప్ని ఏంటంటే బాత్రూంలో ఇంకా ఒక దగ్గర కనుక ప్లేస్ చేసామనుకోండి, మీకు అవైలబుల్లో ఉంటే మాత్రం కంఫర్ట్ కానివ్వండి లేదంటే ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఈ సోప్ పైన కనుక వేసేసామనుకోండి, బాత్రూమ్ మన ఈ చలికాలం కాబట్టి కొంచెం బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదండి, ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి. అలాంటప్పుడు ఈ విధంగా కనుక సోప్ పైన లవంగాలు పెట్టేసామనుకోండి బాత్రూమ్ అనేది మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గ్లాసు ఉంటాయి కదండి, ఈ గ్లాస్ ఐటమ్ ఏంటి అంటే మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదా షింక్లో, బై మిస్టేక్ అయ్యి మన చేతులు కూడా కొంచెం సోప్ అంటూ ఉంటుంది కాబట్టి క్లీన్ చేసేటప్పుడు జారిపోతూ ఉంటాయి కదండి. అలా చాలా అయితే నాకైతే పర్సనల్గా చాలా అయితే పగిలిపోయినాయి. ఇన్ కేస్ మీకు కూడా జారినా కానివ్వండి షింక్లో పగలకుండా ఉండాలి అనుకుంటే మాత్రం పాత క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, ఆ పాత క్లాత్ వేసేసి ఆ తర్వాత మీరు ఎలాంటి గాజు సామాను కనుక క్లీన్ చేసుకున్నారా అనుకోండి, జారి కింద పడినా కానివ్వండి క్లాత్ అనేది ఉంటుంది కాబట్టి షింక్కి తగలకుండా క్లాత్ పైన పడుతుంది కాబట్టి ఇలాంటి గాజు గ్లాసులు అనేవి పగలకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చేది కనుక ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వేరే వాళ్ళకి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలకి ఆయిల్ రాసేస్తారు, తలని దువ్వుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు బై మిస్టేక్ కనుక ఈ విధంగా షర్టు పైన కనుక ఆయిల్ పడింది అనుకోండి, మరకలుగా కనిపిస్తూనే ఉంటాయి కదండి. మనకు ఆ టైంలో ఉతికిచ్చే ఛాన్స్ కూడా ఉండదు కదా. ఉతకకుండానే మనకు మరకలు కనిపించకుండా ఉండాలంటే సింపుల్గా ఈ విధంగా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్ ఎక్కడైతే మీకు ఆయిల్ మరకలు అయినా పడినాయో అక్కడ కనుక మీరు అప్లై చేసేసి ఒకసారి ఈ పాత క్లాత్తో కనుక లేదంటే ఇలాంటి స్పాంజ్తో కనుక క్లీన్ చేసామనుకోండి, ఆయిల్ మరకలు ఏమి కనిపించి చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ ఆయిల్ మరకలు ఉన్నాయో కూడా తెలియడం లేదు. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చీజ్ ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి, అయితే ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఆ కవర్ అనేది చిరిగిపోతుంది కదండి. ఈ విధంగా చీజ్ ప్యాకెట్ సపరేట్గా పడి ఉంటాయి కదా, అయితే దీన్ని ఈ విధంగా కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఎక్కడో ఒక దగ్గర పడిపోతూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఈజీగా దొరకాలని ఇలా యూజ్ అండ్ త్రో రబ్బర్ గ్యాండ్ పెట్టేసి ఒక దగ్గర పెట్టేసామనుకోండి, అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి ఈజీగా కావాల్సినప్పుడు ఈజీగా అయితే దొరుకుతాయి. ఇది సింపుల్ టిప్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ చీజ్ ప్యాకెట్లు పడేసి మనకు మళ్ళీ కొత్తది తెచ్చుకుంటాం, ఈ పాత తర్వాత కనిపిస్తూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒక దగ్గర కనుక ప్యాక్ చేసి పెట్టేసామనుకోండి మనకు అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సింపుల్గా టేస్ట్గా ఇంట్లోని చికెన్ కబాబ్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అయితే చేస్తూ ఉంటారు, నేనైతే ఈ విధంగా చేస్తానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ టైం చేస్తున్నా సరే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ విధంగా చేసుకున్నారండి మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారండి. చికెన్ని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసేసుకోండి, తీసుకొచ్చిన వెంటనే సాల్ట్ వాటర్ తోటి అలాగే పసుపేసి నీట్గా క్లీన్ చేశారనుకోండి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మీకు సరిపడా సాల్టు, అలాగే కారం కూడా వేసేస్తానని కార్న్ఫ్లవర్ కూడా వేసేసుకున్నాను. కొంతమంది ఏంటి అంటే కార్న్ఫ్లవర్ కానీ లేని వాళ్ళు ఎవరున్నారు అనుకోండి, బియ్యం పిండి వేసేస్తాను. దానిలోనే ఒక స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక స్పూన్ మైదా కూడా వేసేసుకున్నానండి. ఒక ఎగ్ కొట్టేసేసి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇంకో 2-3 అవర్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా పెట్టేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు
టైం ఉంది ఉదయం పూట ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకొని ఈవినింగ్ ఆ టైంలో కనుక చేసుకున్నారంటే ముక్కకు బాగా పట్టేసి ఈ మసాలాని చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. అంత టైం లేదు ఖచ్చితంగా 3 అవర్స్ అయితే పెట్టేసేసేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత నేనేంటి అంటే నేను తీయలేదండి వీడియో, నేను మర్చిపోయాను వీడియో తీయడం, ఎలా ఫ్రై చేశాను ఏంటని. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ అంతా కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఈ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం త్వరగానే ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదండి. ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. కొంచెం దూరగా వేయించుకొని వెంటనే తీసేసుకోవడం. దాని లోపలే మనకి ఏంటి అంటే కరివేపాకు, పచ్చిమిర్చి ఇష్టం ఉన్న పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకొని తిన్నారనుకోండి అదిరిపోయే చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఎక్స్ట్రాడినరీగా అయితే వస్తుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్ కర్రీ చేసుకున్నప్పుడు అడుగున కొంచెం ఇలా ఎగ్ అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి. ఇప్పుడు దాన్ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫేస్కి గనక ఇది అప్లై చేసామనుకోండి స్కిన్ అది చాలా టైట్ అవుతుందని, గ్లోయింగ్ స్కిన్ కూడా ఉంటుంది. 10 నిమిషాలు వదిలేసేసేయండి అది రాసుకున్న తర్వాత. అది అప్లై చేసుకున్న తర్వాత అస్సలు మాట్లాడకూడదండి, మూమెంట్ లేకుండా లిప్ అనేది అస్సలు మూమెంట్ చేయకూడదండి. 10 నిమిషాలు అలా వదిలేసుకున్న తర్వాత కనుక మీరు క్లీన్ చేసుకున్నారు అనుకోండి వాటర్ తోటి, స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంది, టైట్నింగ్ కూడా అవుతుందండి. టైట్నింగ్ ఎవరికైనా కావాలనుకుంటే ఇది మాత్రం వీక్లీ వన్స్ అయితే చేస్తారంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే అన్నవని. అనవసరమైన దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి, పనికిరాని వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలని ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి కరెంట్ ఒక్కోసారి పోతుంది కదండి, జీలకర్ర పౌడర్ కానీ లేదంటే ధనియాల పౌడర్ కానీ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ టైంలో మనకు కరెంట్ లేకపోయినా కానీ ఈజీగా మనకి ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా జీలకర్రని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా కొంచెం మందపాటి కవర్స్ ఏదైతే ఉంటాయో దానిలో కనుక పెట్టేసేసి మనం చిన్న రోలు ఉంటుంది కదా, దానికి పచ్చడి నూరుకునేది ఉంటే ఆ స్టోన్తో కనుక మనం ఈ విధంగా దంచేసుకున్నామనుకోండి జీలకర్ర పౌడర్ కానీ మిరియాల పౌడర్ కానీ లేదంటారు ధనియాల పౌడర్ ఈజీగా అయితే మిక్సీ లేకుండా మెత్తగా పౌడర్ లాగా అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, ఆ బ్లో చేసే దగ్గర దాన్ని అయితే నేను రెండింటిని అయితే తీసుకున్నాను. దాన్ని కట్ చేసేసి దేనికి ఉపయోగిస్తామన్నా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయండి ఇవి. చీపురు ఏంటి మనకు తీసుకొచ్చుకున్నప్పుడు ఏంటి అంటే ఇలాంటి థ్రెడ్ అయితే వస్తుందండి దానికి. అది ఉన్నన్ని రోజులు మనకి దాని లోపల నుంచి పుల్లలు అనేవి బయటికి రానేరు. అయితే మనం వాడే కొంది ఏమంటే ఆ థ్రెడ్ అనేది పోయి మనకి చీపురులోంచి పుల్లలు అనేవి బయటకు వస్తూ ఉంటే చీపురు పాడైతూ ఉంటుంది కదా, 2-3 మంత్స్కి వెంటనే పాడైపోతూ ఉంటుంది కదా. అలా పాడవకుండా ఉండాలి, మనకు సంవత్సరం అయినా సరే చీపురు బాగుండాలి అనుకుంటే మాత్రం ఈ సింపుల్ చిట్కాలను అయితే ట్రై చేయండి. బెలూన్స్ ఇందాక మనం ముందుగానే కట్ చేసాం కదండి, ఆ కట్ చేసుకున్న దాన్ని కనుక ఎక్కడైతే థ్రెడ్ ఉంటుందో ఆ ప్లేస్లో కనుక మనం ఉంచాము అనుకోండి మనకు ఆ చీపురు పిల్లలను బయటికి రానేరావో ఎంత ఊడ్చినా కానివ్వండి చీపురు అనేది త్వరగా అయితే పాడవకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పుల్లల చీపురు వాష్ ఏరియాలో మనం వాడుతూ ఉంటాం కదండి, ఇది రివర్స్ తిప్పి పెట్టినప్పుడు ఇలా నలుపుగా అయితే ఉంటే పుల్లలు కూడా త్వరగా మెత్తబడిపోయి పాడైపోతూ ఉంటుంది కదండి. అలా త్వరగా మెత్తపడకుండా పాడవకుండా ఉండాలి, వాటర్ తగలకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం పుల్లల చీపురికి ఈ విధంగా బెలూన్స్ కనుక వేసేసామా అనుకోండి తడి పుల్లల చీపురికి చేరకుండా ఉంటుంది కాబట్టి చీపురు అనేది త్వరగా అయితే పాడవకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్తగా చీపురు తీసుకొచ్చుకున్నామంటే ప్రతి ఒక్కరు ఎదుర్కొనే ప్రాబ్లమేనండి ఇది. దీని నుంచి వచ్చే దుమ్ము ఏదైతే ఉంటుందో ఇల్లు మొత్తం అంటుతుంటుంది, దానివల్ల మనకు కూడా స్కిన్ అనేది ఎలర్జీ వస్తూ ఉంటుంది కదండి పడక. అలా కాకుండా సింపుల్ ఈ విధంగా కనుక ట్రై చేశారనుకోండి మొత్తం రైస్ బ్యాగ్లో ఉంటుంది, డైరెక్ట్గా మనం డస్ట్బిన్లో అయితే వేసేసుకోవచ్చు అండి. రైస్ బ్యాగ్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటుంది. రైస్ బ్యాగ్లో కొత్త చీపురు తీసుకొచ్చి వెంటనే పెట్టేసి ఇలాంటి పాత దువ్వెన ఉందనుకోండి ఆ పాత దువ్వెనతో అలా ఒక 2-3 మినిట్స్ దువ్వేసేయండి. లేదు అంటారా బట్టలు ఉతికినే బ్రష్ సాఫ్ట్ బ్రజిల్స్ ఉంటాయి కదండి, సాఫ్ట్వి తీసుకొని ఈ విధంగా కనుక 2-3 మినిట్స్ అన్నామనుకోండి దాని లోపలే ఉండిపోతుంది. దీన్ని తీసుకొని మనం డైరెక్ట్గా అయితే డస్ట్బిన్లో వేసుకోవచ్చు అని మన చెయ్యి టచ్ అవ్వకుండా మన పని అనేది సింపుల్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. దుమ్ము ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం కొత్త చీపురు తీసుకొచ్చిన వెంటనే ఈ విధంగా సిమ్లో పెట్టేసేసి అటు ఇటు తిప్పుకుంటూ కూడా చీపురుని అయితే కాల్చొచ్చు అండి. దీనివల్ల కూడా దుమ్ము అనేది లేకుండా ఉంటుంది. అయితే నాకైతే పర్సనల్గా దీనికంటే కూడా రైస్ బ్యాగ్లో క్లీన్ చేయడం చాలా బాగా అయితే నచ్చిందండి. ఈ మంటల మీద కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి చీపురు అనేది ఇలా చిన్న చిన్న పుల్లలు కింద పడుతూ ఉంటాయి కదా, అది అంటుకుపోతూ ఉంటుంది. సో నాకైతే పర్సనల్గా అయితే రైస్ బ్యాగ్లో క్లీన్ చేయడం చాలా పర్ఫెక్ట్గా అనిపించిందండి. ఇలా క్లీన్ చేయడం ఎందుకో నాకు పర్సనల్గా అయితే నచ్చలేదు. ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, బట్ రైస్ బ్యాగ్ ఇస్ బెస్ట్. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్ అనిపిస్తామంటే టిప్స్ అన్ని ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.